వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది చెప్తాను. ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం బాగా పీడిస్తోంది. అలాగే షష్టమంలో గురువు అంటే గురుబలం లేకపోవడం. 5వ నెల వరకు వృశ్చిక రాశి వారికి చాలా యావరేజ్గా ఉంటుంది. ఉద్యోగం పోవడం, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారంలో సరిగా లాభాలు రాకపోవడం, పూర్తిగా ఈ వృశ్చిక రాశి వారికి అటు ఆరోగ్య సమస్యలు డిస్టర్బ్ చేస్తాయి, లేదా వ్యాపారంలో నష్టాలు వచ్చి డిస్టర్బ్ అవుతారు, లేదా ఉద్యోగం పోయి డిస్టర్బ్ అవుతారు. ఏదో దైవ బలము జాతకంలో దశ అంతర్దశ యోగము లేక అది ఉంటే తప్ప వీళ్ళకు కాపాడేటటువంటి అవకాశాలు, ఏదైనా పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు, దైవ బలమే, ఇంకొకటి లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఒకటి శని యొక్క అనుగ్రహం లేదు. పూర్ణ దృష్టి శని దృష్టి, దశమ దృష్టి వృశ్చిక రాశి పైన ఉంది. సంపూర్ణ దోషము వృశ్చిక రాశి పైన ఖచ్చితంగా పడుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఆరోగ్య సమస్యలు రావచ్చు, లేదా ఉద్యోగం ఊడిపోవటం, లేదా వ్యాపారంలో నష్టాలు రావడం. ఇంకొకటి ఈ సమస్యలు అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, ఇతరులతో అది అప్పిచ్చిన వాళ్ళు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, పిల్లనిచ్చిన వాళ్ళు అవ్వచ్చు, కోర్టు కేసులు తగాదాలు అవ్వచ్చు, ఇవి కొంత డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 5వ నెల వరకు చాలా యావరేజ్గా ఉంది. 5వ నెల తర్వాత వీళ్ళకి కొంత ఉపశమనం కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి విద్యాపరంగా ఎలా ఉంది, చదువుకునే పిల్లలకి ఎలా ఉంది అంటే, చదువుకునే పిల్లలు కూడా డిస్టర్బ్ అవ్వడం, చెప్పిన మాట వినకపోవడం, మొండితనం, మూర్ఖత్వం, లేదా అన్నీ బాగున్నా హెల్త్ డిస్టర్బ్ అవ్వడం, హెల్త్ ద్వారా చదువు డిస్టర్బ్ అవ్వడం, ఇలా వృశ్చిక రాశి వారికి అసలు ఏం బాలేదు అని చెప్పాలి. అయితే వృశ్చిక రాశి వారు తగిన పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు ఆచరించండి. ఎందుకంటే ఒక గ్రహ దోషాన్ని విముక్తి చేసే శక్తి దైవశక్తికి ఉంటుంది. విశ్వం అంతా కూడా దైవాధీనం, ఆ భగవంతుడి ఆధీనంలో ఉందన్నది సత్యం. ఓంకార శబ్దం దగ్గర నుంచి శ్రీచక్ర రూపం వరకు విశ్వము వ్యాపించి ఉన్నది. విశ్వమంతా కూడా దైవము యొక్క అనుగ్రహమే. కావున వృశ్చిక రాశి వారు నిరుత్సాహపడొద్దు, కంగారు పడొద్దు, అధైర్యపడొద్దు. తగిన పరిహారాలు ఉంటాయి, నేను చెప్తాను. తప్పకుండా మీరు ఏ ఇబ్బందులు లేకుండా జయాన్ని పొందుతారు. 2024లో కొంత బాలేనటువంటి రాశుల్లో వృశ్చిక రాశి ఒకటి. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.